హాయ్ హలో వెల్కమ్. సో ఎప్పటిలాగే ఇవాళ కూడా సినిమా టీమ్తో మీ ముందుకు వచ్చా. గాసిప్ జూన్ 26th థియేటర్లో రాబోతుంది. ఈ సందర్భంగా అసలు గాసిప్ సినిమా కథ ఏంటి, ఈ గాసిప్ వెనకాల ఉన్నటువంటి సో టాక్స్ ఏంటి, అసలు గాసిప్ అనే సినిమా తీయడానికి వీళ్ళంతా ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారో ఏంటి, వాళ్ళ మాటల్లో మనం విందాం. సో ఆలస్యం చేయకుండా వాళ్ళ టీం అందరికి వెల్కమ్ చేసేద్దాం. వెల్కమ్ అండి. హాయ్ హాయ్ హాయ్. సో గాసిప్ మూవీ ఫస్ట్ డైరెక్టర్ గారి దగ్గరికి వద్దాం. సో ఇప్పటివరకు ఎవరు టచ్ అయిన జానర్ టచ్ చేయాలనుకున్నారు గాసిప్. సో మీరు మాట్లాడిన ట్రైలర్ లాంచ్లో కావచ్చు, అదర్ ఇంటర్వ్యూస్లో కావచ్చు చెప్పారు ఆల్రెడీ. బట్ గాసిప్ అనేది ఎవ్రీ పర్సన్ లైఫ్లో కంపల్సరీ ఉంటుంది ఏదో ఒక సిచ్యువేషన్లో. అలాగే ప్రతి సినిమాలో ఈ గాసిప్ అనేది ఎక్కడో చోట టచ్ అయి ఉంటుంది ఏదో ఒక క్యారెక్టర్లో. కానీ కంప్లీట్గా గాసిప్ అనేది ఒకటి జానర్ తీసుకొని సో దాని మీదే ఒక సినిమా చేయడం అనేది చాలా డేరింగ్ స్టెప్ ఏమో అనిపిస్తుంది నాకు. సో మాకు ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది సినిమా చూసే వరకు, ఎలా ఉంటుంది, ఎలా తీశారు, ఏంటి. సో గాసిప్ అనే దాన్ని ఒక జానర్గా తీసుకొని చేయటం అనేది ఎలా చేశారో ఏంటనేది మాకు ఒక ఇది ఉంటుంది. సో మీ కాన్ఫిడెన్స్ ఏంటి ఈ జానర్ని తీసుకోవడానికి? కాన్ఫిడెన్స్ అంటే సింపుల్ థింగ్ సార్. ఫస్ట్ రిలేటబిలిటీ అంటే అందరికీ కనెక్ట్ అయ్యే ప్రతి ఒక్క మనిషిలో లైఫ్లో తను మాట్లాడతాడు వేరే వాళ్ళ గురించి, వేరే వాళ్ళు తన గురించి మాట్లాడతారు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే స్క్రీన్ ప్లే మీద నాకు చాలా 100% కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా అలాంటి స్క్రీన్ ప్లే ఎవరూ చేయలేరు. సో అది అండ్ సోషల్ సెటైర్ రీసెంట్ టైమ్స్లో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అంటే ఈ జనరేషన్కి ఆఫ్టర్ 90s కిడ్స్ ఆ జనరేషన్ తర్వాత సోషల్ సెటైర్ చెప్తూ దాన్ని చాలా సటిల్గా, అంటే లౌడ్గా కాకుండా ఏదో ఒక మెసేజ్ ఇచ్చేసినట్టు కాకుండా రిఫ్లెక్షన్ ఆఫ్ ది సొసైటీలో జరుగుతున్న ఇన్సిడెంట్స్నే బేస్ చేసుకుని ఒక పాయింట్ గాసిప్ మీద చెప్పాలనుకున్నా అని రాసినప్పుడే ఐ థాట్ దిస్ విల్ బీ యూనిక్. అంటే కొన్ని సినిమాలు మనం ఏంటంటే వెళ్ళి చూశాక బాగుంది బాగాలేదు అలా, కొన్ని సినిమాలు ఖచ్చితంగా మనం బాగాలేదని చెప్పలేం. అంటే దేర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ అలా చెప్పకుండా ఉండడానికి. అలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ కుదిరాయి ఈ సినిమాకి. సో కుదరడం అనేది ఇట్ షుడ్ న్యాచురల్లీ హ్యాపెన్. మనం అనుకుంటే అన్నీ జరిగిపోవు, బట్ ఇట్ షుడ్ న్యాచురల్లీ హ్యాపెన్, జరిగేయాల. రైట్. సో గాసిప్ అనే ఈ మెయిన్ జానర్ని తీసుకొని మీరు సినిమా చేస్తున్నారంటే మీ లైఫ్లో ఎక్కడో చోట బలంగా ట్రిగర్ అయ్యి ఉంటుందేమో, మీ లైఫ్లో కూడా ఈ గాసిప్ అనేటువంటి ఒక ఇది జరిగే ఉంటుందేమో అని అనిపిస్తుంది. జరిగింది సార్, జరిగింది. ఆ ఎక్స్పీరియన్స్ నుంచి కూడా చాలా ఇన్సిడెంట్స్, అంటే యాజ్ ఇట్ ఈజ్ పెట్టలేదు కానీ ఆ ఎమోషన్ని నేను ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశాను. అంటే తెలియకుండా మన మీద గాసిప్ వచ్చినప్పుడు మన ఫ్యామిలీ సర్కిల్లో కానీ మన ఫ్రెండ్స్లో కానీ కామన్ ఫ్రెండ్స్ ఉంటారు. సో తెలియకుండా మనకు ఒక రకమైన ఒక ఇరిటబిలిటీ ఉంటుంది. అంటే మనం ఫ్రెండ్స్లానే ఉంటాం, అవతలోడు మాట్లాడుకోవడం వల్ల మనం ఎందుకో దూరం అవుతాం. ఎవరో నలుగురు మాట్లాడుకోవడం వల్ల సంబంధం లేని ఇద్దరు దూరం అవడం ఇది ఉంటుంది. అండ్ ఎప్పుడైనా సరే కాన్షియస్గా మనం తీసుకునే డెసిషన్స్ తెలియకుండా మన కొత్త పాత్కి లీడ్ చేస్తాయి. సో నా ఫీలింగ్ ఏంటంటే వెన్ కంపేర్డ్ టు, అంటే ఏదో రియల్ లైఫ్లో జరిగింది కాబట్టి ఇది పెట్టేస్తే వర్కౌట్ అవుద్దని కాదు, ఆ ఎమోషన్ ట్రామా ఎంతమంది కనెక్ట్ అవుద్ది అనేది మేజర్ థింగ్. ఎందుకంటే ఒక్కొక్క ఇండివిజువల్ లైఫ్ ఒక్కొక్కలా ఉంటుంది. బట్ ఇది కామన్గా అందరి లైఫ్ని ఏదో పాయింట్లో ఏదో ఒక ఫేజ్లో టచ్ చేసుకునే వెళ్తుంది గాసిప్ అనేది. ఐదర్ స్కూల్లో, కాలేజో, కార్పొరేట్లోనో ఏదో ఒక ఫేజ్లో దాన్ని దాటకుండా ఏ మనిషి వెళ్ళలేడు. సో దట్ ఈజ్ మై యూఎస్పీ అని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. రైట్, సూపర్. అండ్ కమింగ్ టు రాశి సింగ్ గారు, సో బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలతో మీరు సో ఏమంటారు ఆడియన్స్కి డబల్ ధమాకా లాగా జూన్లో 2 సినిమాలు ఇచ్చారు. అనుకోకుండా ఫస్ట్లీ కంగ్రాట్స్ మీకు. థ్యాంక్ యూ. సో వరుస సినిమాలతో ఆడియన్స్ ముందుకు వస్తున్నందుకు. సో ఇలా కంటిన్యూస్గా ఆపర్చునిటీస్ రావడం అనేది ఒక సక్సెస్. కరెక్ట్. ఇదొక, ఎందుకంటే ఎప్పుడు చేతిలో వర్క్ ఉండటం అనేది మనం సక్సెస్ అయినట్టు కొంతవరకు. సో ఇలా మీకు కంటిన్యూస్గా ఆపర్చునిటీస్ రావడానికి మీలో ఉన్న ప్లస్ పాయింట్ మీకు ఏమనిపిస్తుంది? అంటే బయటంతా మాట్లాడుకునేది కాదు, సో మీకేమనిపిస్తుంది? ఫస్ట్ బ్యాక్ టు బ్యాక్ సినిమా చేస్తున్నాను అంటే ఆ ఆపర్చునిటీ, ఇంకా స్టోరీస్ వస్తుంది. కానీ చాలాసార్లు నేను అన్ని మూవీస్కి చెప్పలేదు. సో ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ దట్ ఐఎమ్ ఇన్ దట్ పొజిషన్ వేర్ ఐ కెన్ సే నో ఆల్సో. It's very hard not to have much big of a career, but still to be able to say no to some projects.
I think I'm very grateful that I'm getting this opportunity. And నాకున్న ప్లస్ పాయింట్ అంటే పర్ఫార్మెన్స్. ఐ కెన్ యాక్ట్. ఐ థింక్ ఐఎమ్ పర్ఫార్మర్, నాట్ జస్ట్ ద లుక్స్. ఓకే, సెకండ్ నాకు తెలుగు వచ్చు. థర్డ్ నేను హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి చాలా డబ్బులు సేవ్. రైట్. ఫ్లైట్ది. సో ప్రొడ్యూసర్స్కి డబ్బులు సేవ్, Hotels, ఫ్లైట్ టికెట్ వేయాల్సిన అవసరం లేదు, బట్ సో హోటల్ రూమ్ ఇవ్వాల్సిన అవసరం బట్ లేదు. కాస్టింగ్ పరంగా ఐ థింక్ దట్ ఈస్ సెకండరీ. ఇప్పుడు మంచి యాక్టర్ ఉంటే డబ్బులు పెట్టి కూడా పిలుస్తారు, అది ఖచ్చితంగా చేస్తారు. దట్ ఈస్ నాట్ అ మ్యాండేటరీ థింగ్, బట్ ఐ థింక్ పర్ఫార్మెన్స్ అండ్ ఐ థింక్ ఐ లుక్ గుడ్ ఆల్సో. సో అదే, సో అది అందరూ చెప్పేది. సో అది నేను గ్లామరస్ అని అందరికీ తెలుసు, బట్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాతో తెలుస్తుంది అని నేను నమ్ముతున్నా. అంటే నేను తీసానని చెప్పట్లేదు, Okay. తన ముందు ఫిలిమ్స్ కూడా నేను కంపేర్ విత్ ప్రీవియస్ ఫిలిమ్స్ ఈ సినిమా ఖచ్చితంగా రాశి పెర్ఫార్మెన్స్ మీదే స్టాండ్ అవుతుంది. అండ్ తను నిలబెట్టింది అది. జస్ట్ ఏదో నేను రాసేసో డైలాగ్ వల్ల కాదు, తను అచీవ్ చేసింది అది. సో ఇన్ దట్ మెయిన్ పిల్లరే తను కదా. యా I try to act very natural. ఎందుకంటే రాశి ఇప్పుడు కొంచెం లౌడ్గా ఉంటుంది. నేను మామూలుగా నా లైఫ్లో నా హ్యాండ్ జెస్చర్ లేకపోతే నా ఎనర్జీ వేరేలాగా ఉంటుంది. కానీ ఆ క్యారెక్టర్కి అంత అవసరం లేదు, చాలా అవుట్ అయిపోతుంది. సో ఐ నీడ్ టు బీ ఇన్ దిస్ స్పేస్ అని దట్ ఐ హ్యాడ్ టు రిమైండ్ మీ అగైన్ అండ్ అగైన్. అదంతా అలా ఉండకూడదు, అలా హ్యాండ్ ఉండకూడదు, అలా బాడీ లాంగ్వేజ్ అలా ఉండకూడదు. So I think I've performed very natural in this. That is a big plus point. గ్రేట్ అండి. సో మహేష్ గారు, Yeah. సో మీరు ఈ సినిమాలో వన్ ఆఫ్ ద లీడ్ రోల్ చేశారు, సో హీరోగా. సో ఎలా అనిపించింది అంటే మీ క్యారెక్టర్ అంటే మెయిన్ పిల్లర్ వచ్చేసి ఫీమేల్ ఓరియంటెడ్ Oh. సినిమా కాబట్టి, సో మీ క్యారెక్టర్ ఎంతవరకు మీకు సాటిస్ఫాక్షన్ అనిపించింది ఈ సినిమాలో? సో మీ పోర్షన్ ఎంత ఉంది, ఇంత పర్సెంట్ ఉంది, అంత పర్సెంట్ ఉంది, సో Yeah. అలా అంటే నాకు ఉన్నంత వరకు 100% సాటిస్ఫాక్షన్ ఉందండి. ఎందుకంటే లైక్ ఇప్పుడు స్టోరీ అనేది ఇప్పుడు ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ మీదే రన్ అవ్వదు, మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో ఈ కథలో ఏంటంటే కథ కూడా ఇప్పుడు హీరో పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నామా, అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నామా కాదు. ఈ స్టోరీ తన లైఫ్ నుంచి జరిగే స్టోరీ బేసికలీ. అందులో మనం ఒక పార్ట్ అయ్యాం అనమాట. సో ఉన్న దాంట్లో ఐ వాజ్ లైక్ వెరీ మచ్ హ్యాపీ. అండ్ రెగ్యులర్గా చూసేది కాకుండా కొంచెం కొత్తగా కూడా ఉంటుంది. అండ్ వే ఆఫ్ అప్రోచ్ కానీ నాకు తెలిసి ఇవన్నీ వైభవ్ గారి థాట్స్ అనుకుంటా. తన ఎక్స్పీరియన్స్ నుంచి చేశారేమో, లైక్ ఆ ప్రపోజింగ్ కానీ ఆ థాట్స్ కూడా బాగా అనిపించాయి నాకు. రైట్. అండ్ గురువు గారి దగ్గరికి వద్దాం. ఇక్కడ సరే అందరితో కంపేర్ చేస్తే మీరు కొంచెం ఎనర్జీగా కనిపిస్తున్నారు. సో అదనమాట, అది కరెక్ట్ అండి. మీరు ఇంకా అందరికంటే ఎక్కువ మీకు. సో చెప్పండి, మీ ట్రైలర్ కానీ ఇదంతా కానీ చాలా తక్కువ కనిపిస్తున్నారు. ఇదంతా జరుగుతుంది మీ క్యారెక్టర్ గురించి ఏంటి, గురువు క్యారెక్టర్ ఏముంటుంది సినిమాలో, అంతలా ఎందుకు దాస్తున్నారు? సో ఇదంతా క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మీరు తక్కువగా వినిపించవచ్చు, కనిపించవచ్చు, కానీ స్క్రీన్ మీద ఎక్కువ మీరు ఏదో ట్రెండ్ సెట్ చేయబోతున్నారు మీ క్యారెక్టర్ అని ఒక హైప్ క్రియేట్ అవుతుంది అందరూ మాట్లాడేదాన్ని బట్టి చూస్తే. మీరేమంటారు? కథనం పరంగా డెసిషన్ డైరెక్టర్ గారు అలా తీసుకున్నారు. సో మేము యాక్టర్స్గా మా పని మేము చేసాము. సో ఇంకా దాన్ని ఎలా పోర్ట్రే చేయాలి, ఎక్కడ ఆపాలి, ఎంత చూపాలి, అదంతా కూడా మాకు తెలీదు. మాకు రోల్ వరకు మేము చేస్తాం. తర్వాత డైరెక్టర్ గారు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఆపాలి, ఇది చూపించాలి, ఇది దాయాలని ఆయన డెసిషన్ తీసుకొని అలా చేశారు. సో కథకి ఏది కరెక్టో అదే చేస్తారని నమ్ముతాం కాబట్టి నాకు కూడా క్యూరియస్గానే ఉంది తర్వాత ఏం జరుగుతుంది ఏంటి. సో అంటే ఏంటి అంటే ఆడియన్స్కి మీ క్యారెక్టర్ ఎలా అనిపించబోతుంది అంటే కంపేర్ విత్ ప్రీవియస్ మీరు చేసిన క్యారెక్టర్స్తో కంపేర్ చేస్తే ఈ సినిమాలో క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్గా, కొంచెం ఇష్టంగా అట్లా కనపడచ్చు అని అనుకుంటున్నాను. సో ఇష్టపడతారు, డిఫరెంట్గా అనిపిస్తుంది. అంటే కరెక్ట్, రైట్. సో ఇందులో ఏమన్నా ఛాలెంజింగ్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా మీరు ప్లే చేసిన క్యారెక్టర్లో మీకు ఛాలెంజింగ్ అనిపించింది? ఈ రోల్ కొంచెం లేయర్డ్గా ఉంటుంది. నేను మనసులో ఒకటి అనుకొని చేస్తూ ఉంటా, అది అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగించవచ్చు, పాజిటివ్గా కూడా అనిపించవచ్చు, చూసే వాళ్ళకి ఇంకొక రకంగా అనిపించవచ్చు. నాకు కొంతసేపు అయినాక అరే నేను ఇప్పుడు ఏం చేశాను, ఇది కరెక్టే కాదు, ఇది కరెక్ట్ అనుకున్నానే కాదే అని అంటే మళ్ళీ నాకు తర్వాత అనిపించాలి, అలాగ పర్ఫామ్ చేయాలి. ఆడిషన్కి వెళ్ళినప్పుడు కూడా నాకు ఈ రోల్ చెప్పినప్పుడు నేను యాక్చువల్గా ఇంత ఛాలెంజ్ ఉంటుంది అనుకోలేదు.
చెప్తున్నారు కథ బాగానే ఉంది అనుకున్న తర్వాత అసలు డిస్కషన్ క్యారెక్టర్ గురించి పెట్టినప్పుడు ఐ వాజ్ లైక్ మై గాడ్ దీన్ని తీసుకురావాలి, సెల్యులాయిడ్ రియాలిటీ చేయాలి. బట్ మన వైభవ్ గారి సపోర్ట్ లేకపోతే చాలా కష్టమయ్యేది. ఇది 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 చేసేసే అని చెప్పి వదిలేస్తే కష్టం అయిపోయేది కదా ఎవరికైనా సరే. ఎంత ఊహిస్తాం మనం, మొత్తం ఆయన బ్రెయిన్ చైల్డ్ కదా, రైట్. ఆయన డైరెక్ట్ చేశారు. మీరు మీరు చెప్పేదాన్ని బట్టి మీకున్న ఏమంటారు జాబ్ ఎక్స్పీరియన్స్తో కంపేర్ చేస్తే ఆయన ఫస్ట్ మూవీ. సో అంటే నాకు తెలిసి మీకున్న ఎక్స్పీరియన్స్ ఆయన క్యారెక్టర్ని మీకు ప్రత్యేకంగా చెప్పి ఇది ఎలా చేయి ఇలా చేయని అనేంత అవసరం లేదేమో మరి. అంటే మిమ్మల్ని మీతో చేయించుకునేలాగా వైభవ్ గారిలో ఉన్నటువంటి స్కిల్ ఏంటంటే ఏం చెప్తారు? భలే క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్ అయినా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ అయినా, అసలు ఏ ఎక్స్పీరియన్స్ లేని డైరెక్టర్ అయినా, ఇప్పుడు మీరే డైరెక్ట్ చేశారనుకోండి, పెద్ద పెద్ద యాక్టర్ అయినా సరే ఇది ఎలా చేయాలని అడగాల్సిందే. ఎందుకంటే అది మీ కళ, ఈ ఎక్స్పీరియన్స్తో సంబంధం లేదు. ఓకే, మీ విజన్ ఎవరికి తెలుసు? ప్రపంచంలో ఎవరికి తెలియదు, మీకు ఒక్కరికే తెలుసు. ఎవరైనా సరే చేతులు కట్టుకొని ఇది ఎలా చేయాలి సార్ అని అడగాల్సిందే. సో ఇంకా ఫస్ట్ ఏంటి, సెకండ్ ఏంటి, ఇది వైభవ్ విజన్. ఓకే, ఆయనలో మేము ఎలా ఫిట్ అవ్వాలి, ఆయనకి ఏం కావాలో తెలుసుకుని ఇవ్వడమే యాక్టర్స్గా మా రెస్పాన్సిబిలిటీ. సో నేను అదే చేశాను. అండ్ అనదర్ మీరు అడిగిన ఇంకో పాయింట్కి బయట నుంచి చూసినప్పుడు అనిపించింది, హీ హాస్ గాట్ అట్లీస్ట్ 10 to 12 ఫిల్మ్స్ తీసిన ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ ఎలా ఉంటారో అలాగా అనిపించింది నాకు. ఆ రాసే విధానం ఫుల్ క్లారిటీ, కూల్ కంపోజ్డ్. ఇప్పుడు ఫర్ సపోజ్ సెట్ కూలిపోయింది అనుకోండి, కూలిపోయిందా, ఓకే సరే చేద్దాం అంటాడు, అంతేగాని ఏదో చేద్దాం అంటారు. కానీ ఆల్టర్నేట్ ఉంటుందనే ఒక అందరిలో మేమందరం ప్యానిక్ అయిపోవచ్చు, కానీ ఆయన అయిపోరు అనమాట. ఏది వచ్చినా అది తీసుకుంటారు. ఆయన తీసుకుంటున్నట్టు కూడా మాకు అర్థం కాదు. తీసుకుని ఆయనే చేసి ఏదో ఇబ్బందులు పడి మొత్తానికి పుల్ చేస్తారు. ఎప్పుడు కూడా ఒక్కరిని కూడా అలా కాదు చెప్పేది వినండి అలా కూడా అనలేదు. కామ్గా అలాగా చెక్కుతూ అలా తీసుకొచ్చేసారు. సినిమా ఎప్పుడైపోయిందో మాకే తెలియదు. అంత ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. రైట్, ఎక్సలెంట్. నేను ఎప్పుడెప్పుడు ఇంకో సినిమా స్టార్ట్ చేస్తారైనా ఎంత ఇంకోటి పని చేయాలని ఉంది నాకు. టెన్షన్లెస్గా వర్క్ చేసుకోవచ్చు. సూపర్, గ్రేట్ అండి. సో రిలీజ్ ముందే సక్సెస్ ఇచ్చేసారు. చిన్న విషయం సార్, ఇందాక మీరు అడిగారు కదా, అంటే ఇప్పుడు నేను ఫస్ట్ డైరెక్టర్ని, రాశి వెరీ వెల్, తను చాలా సినిమాలు సక్సెస్ఫుల్, అందరు ముగ్గురు నాకంట. అవును. బట్ నేనేం నమ్ముతానంటే సార్, ఒక డైరెక్టరు ఒక ఆర్టిస్ట్ని ఆడిషన్ అడిగితే హీఈస్ నాట్ టెస్టింగ్ దేర్ యాక్టింగ్ క్యాపబిలిటీస్, హీఈస్ జస్ట్ చెకింగ్ ఆర్ దే ఫిట్టింగ్ ఇన్ హిస్ స్క్రీన్ ప్లే ఆర్ హిస్ క్యారెక్టర్స్. అంతే తప్ప యాక్టర్కి క్యాపబిలిటీని క్వశ్చన్ చేయడానికో చేయగలరా లేదా అనడానికో కాదు అది. నేను రాసుకున్న అజంతా క్యారెక్టర్లో రాశి ఎంతవరకు, అంటే రాశి చేస్తే ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి అడుగుతారు తప్ప అంటే నేను ఆయన యాక్టింగ్ క్యాపబిలిటీస్ జడ్జ్ చేయడానికో, రాశి యాక్టింగ్ క్యాపబిలిటీస్ జడ్జ్ చేయడానికో చేయను. సో దట్ ఐ వాంట్ టు గివ్ క్లారిటీ. సూపర్. అండ్ ఇప్పుడు గాసిప్ అనగానే అంటే ఈ గాసిప్ వల్ల ఒక అమ్మాయి లైఫే కాదు, అబ్బాయిల లైఫ్లు కూడా బర్బాద్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉంటాయి. సో మీరు అమ్మాయిని ఎందుకు తీసుకున్నారు? అబ్బాయిని కూడా తీసుకోవచ్చు గాసిప్ అనే ఈ జానర్కి. అమ్మాయిని ఎందుకు తీసుకున్నాం అంటే, ఒక అమ్మాయి సెంటర్ పాయింట్ ఆఫ్ ది ఫ్యామిలీ అవుతుంది ఎప్పుడైనా. అంటే ఇప్పుడు అమ్మ కానీ, భార్య కానీ, కూతురు కానీ, చెల్లి కానీ, అక్క కానీ ఎంతమంది ఉన్నా, అండ్ అమ్మాయిల్ని మన సొసైటీలో ఎప్పుడు ఫస్ట్ నుంచి చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్గా, ప్యాంపర్డ్గా పెంచుతాం. అబ్బాయి మీద కంటే అమ్మాయి మీద గాసిప్ వస్తే అది కొంచెం అంటే మోర్ సెన్సిబిలిటీస్ ఎఫెక్ట్ అయ్యేది అమ్మాయికి ఫాస్ట్గా, అబ్బాయికి అంటాం. అబ్బాయిలకి అవ్వదు అని నేను అన్న, అబ్బాయిగా అవుతాయి కానీ ఇట్ విల్ టేక్ సమ్ టైం. అండ్ అయ్యాక అబ్బాయిలు రియాక్ట్ అయ్యే తీరు వేరుంటుంది. అబ్బాయిలు అరిచి గొడవ పడడం లేదా ఏదో చేయడం చేయరు, బట్ అమ్మాయిలు అలా చేయలేరు. సో ఆ సెన్సిబిలిటీస్, అండ్ ఎప్పుడైతే అబ్బాయికి ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ రియాక్ట్ అయ్యే తీరు వేరుంటుంది. అది ఇప్పుడు అబ్బాయి గోడ దూకి అర్ధరాత్రి సినిమాకి వెళ్తే ఫ్యామిలీ పెద్ద ఏం రియాక్ట్ అవ్వదు, మా అయితే తిడతారు, నీ కర్మను వదిలేస్తారు. బట్ అమ్మాయి గోడ దూకి సినిమాకి వెళ్తే ఎలా ఉంటుంది అర్ధరాత్రి? సో అది సొసైటీ ఎప్పటి నుంచో వచ్చింది, అది మనం క్రియేట్ చేసింది కాదు, మన ముందు వాళ్ళు క్రియేట్ చేసింది కాదు. అమ్మాయి అంటే ఒక జాగ్రత్త, ఒక ఫియర్ ఇది వచ్చింది. సో నా ఫీలింగ్ ఏంటంటే, ఇలాంటి ఎలిమెంట్స్ అంటే ఎప్పుడెప్పటి నుంచో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఎవరెవరైతే అంటే దేన్నైతే మనం చాలా ఈజీగా యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నామో, కొన్ని క్వశ్చన్ చేయాల్సినవి ఉంటాయి సొసైటీలో ఎవరో ఒకరు. అంటే నేను ఏదో సొసైటీని క్వశ్చన్ చేసేసే అంత తోపు తురుముకానని కాదు, ఇన్ జనరల్ మనిషిగా మనకు అనిపిస్తుంది మనం చేసేది కరెక్టా తప్ప అని. బేసిక్ థింగ్స్ని క్వశ్చన్ చేసే ఇది ఎవరికైనా ఉంటుంది. సో అలాంటి ఒక చిన్న క్వశ్చన్ ఆడియన్స్కి ఇచ్చి సినిమా ఎండ్ చేస్తాం. రైట్, ఒక చిన్న చెప్పచ్చు. చెప్పండి. అంటే మేము 8th క్లాస్ 9th క్లాస్ అలా చదువుతున్నప్పుడు
ఇంకా మామూలుగా సినిమా అది మన స్కూల్స్లో కాలేజీలో వాళ్ళకి వీళ్ళకి లింకులు పెట్టి మాట్లాడాలు, అరే రమేష్ రమ్య ఇష్టం అంటారా అని బుక్కుల్లో పేర్లు రాయటాలు ఇట్లాంటివి జరుగుతాయి కదా. అలాగా జరిగింది చాలా యాజ్ వెరీ న్యాచురల్ ఇట్ హాజ్ ఆల్సో హ్యాపెండ్. ఓకే. బట్ ఆఫ్టర్ 15-20 years రీయూనియన్ జరిగినప్పుడు మళ్ళీ మేమందరం వస్తాం కదా, అవును. స్టిల్ మా మైండ్స్లో రమేష్ రమ్య వచ్చారు, వాళ్ళు ఒకరినొకరు ఎలా ఫేస్ చేసుకుంటారు అనేది మా మైండ్స్లో అందరిలో ఉండింది. సో దేర్ వాజ్ సమ్ లాఫ్స్, సమ్ జోక్స్, సమ్ స్పెషల్ జూమ్స్ వాళ్ళ మీద. నేను అనుకున్నా, అరే అది ఎప్పుడు జరిగిందిరా, ఎప్పుడో జరిగిందిరా. తర్వాత మనుషులు కొంతమంది చనిపోయారురా, కరోనాలో వచ్చి క్లీన్ అయిపోయారురా చాలామంది. అయినా కూడా అప్పుడెప్పుడో మాట్లాడుకున్న ఒక Gossip effect గాసిప్ అనేది. ఎఫెక్ట్, మనందరం మెచ్యూర్డ్ మైండ్సే కదా, పిల్ల వెదవలం కాదు కదా అన్న కనపడిన అందరి మైండ్లో అదే అలాగ స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే గాసిప్ అనే దానికి ఎంత పవర్ ఉంటుంది. అవును. కొంచెం అటు ఇటు అయితే లైఫ్లో ఏమైపోతాయి ఖచ్చితంగా. చూడండి మరి. రైట్. సో దట్స్ వై ఆయన గాసిప్ అనేది. See, Main అందుకే cause అదే తీసుకొని ఇప్పుడు అదే ఎవరు దీన్ని చెప్పరండి. అవును. ఈ గాసిప్తో ఏముంటుందిలే అని అనుకుంటారు కానీ అటు సెలబ్రిటీస్ కానీ ఇటు నార్మల్ జీవితాలు గడిపేవాళ్ళు కానీ గాసిప్కి అంతెందుకు సార్. మీరు 3 సార్లు పెద్ద కార్లో దిగారనుకోండి మీ ఇంటి ముందు, చుట్టుపక్కల వాళ్ళు ఏంటి అక్కడ లంచాలు ఏవో బాగా తీసుకుంటున్నట్టున్నాడు, కార్లు మూడు ఏదో లంక బిందెలు దొరికాయా, వీడు ఎవడన్నా మొన్న ఏదో ముంచేసాడా? vacation పడి వెళ్ళొచ్చాడు, ఏదో ఫోటోలు కూడా పెట్టాడు అని కొరుక్కుని ఉంటారు. మీరు రెండో రోజు మామూలుగా తిరుగుతున్నా అలా చూస్తూ ఉంటారు. ఎంత ఇబ్బందిగా ఉంటుంది మీకు, కరెక్ట్. ఎంత చిరాకు ఉంటుంది. మీ పిల్లలు స్కూల్లో చదువుతుంటారు అనుకోండి, వాళ్ళు అరే మీ నాన్న ఇలా కదరా అని వాళ్ళు తీసుకొని వచ్చారు అనుకోండి, ఎలా ఉంటుంది మీకు, చెత్త అయిపోతుంది సార్ మొత్తం. అవును. అందుకే ఐఎమ్ అగేన్స్ట్ టు దిస్ ఆల్ బ్లడీ థంబ్నైల్స్ విచ్ ఆర్ నాట్ ఫ్యాక్ట్స్. ఆర్టికులేట్ చేసి చక్కగా పెట్టచ్చు, ఇంకోటి ఏదో చేసి చూపించడం అవన్నీ చేయడం. ఇప్పుడు ఎవరో ఒక హీరోయిన్ చారిటీ చేసిందంట అనేది అనేది విషయం. పలానా ఎక్స్ హీరోయిన్ ఇచ్చి పడేసింది అని ఒక ఎక్స్పోజింగ్ ఫోటో, ఏం సంబంధం సార్ దానికి? ఇచ్చి పడేయడం ఏంటి సార్ అని క్లిక్ చేస్తే మరి అంత ఇదా, అంత మోసం చేస్తే వాడి గౌరవం ఉంటుందా సార్? రైట్. సో ఇవన్నీ చాలా డేంజరస్ థింగ్స్, కానీ ఎవరు మాట్లాడుకోరు. ఇలాంటి సినిమాలు వస్తే మాట్లాడుకుంటారు, కనీసం ఆలోచిస్తారు. కరెక్ట్ అండి. రైట్. రాజు సింగ్ గారు, ఈ క్వశ్చన్ డైరెక్ట్ని అడగాలి, బట్ ఫస్ట్ మిమ్మల్ని అడిగాక డైరెక్ట్ని అడుగుతాను. సో యాక్చువల్లీ లేడీ ఓరియంటెడ్ సినిమాకి ఒక హీరోయిన్ని తీసుకోవాలి ఆ క్యారెక్టర్కి అంటే బాగా ఎక్కువ సినిమాలు చేసేసి ఒక హైప్ ఉన్న హీరోయిన్ని పెట్టేస్తే ఆ ఫేస్కున్న ఫేమ్తో నేమ్తో అలా సినిమాని లాగించేయచ్చు అని చెప్పేసి తీసుకుంటారు. బట్ మీరు ఇంకా చేయాల్సింది చాలా ఉంది మీరు లైఫ్లో. సో ఇంత అర్లీ స్టేజ్లో మీకు ఒక లేడీ ఓరియంటెడ్ ఎందుకు ఇచ్చారని అనుకుంటున్నారు, ఎందుకు తీసుకున్నారని అనుకుంటున్నారు? ఎందుకు తీసుకున్నారంటే హిజ్ ఆన్సర్ టు గివ్. బట్ నాకు నా జర్నీలో ఇంత అర్లీగా వచ్చింది ఈ అవకాశం, నేను చాలా చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను. అండ్ గట్స్ ఉండాలి అండి, మా డైరెక్టర్ గారికి చాలా గట్స్ ఉంది. నేను కూడా అడిగా, మీరు నన్ను అడుగుతున్నారా, నేను అడిగాను, నేను ఎందుకు ఇప్పుడు మీరు అంత కాన్ఫిడెంట్గా ఎందుకు ఉన్నారు, ఎందుకంటే అంత మూవీస్ కూడా చేయలేదు నేను ఎప్పటి వరకు. దట్ ఐ హ్యావ్ సో మెనీ హిట్స్ దాట్ ఓకే ఇప్పుడు నేను ఆ రిస్క్ తీసుకోవచ్చు అలా లేదు. బట్ ఐ నో ఐఎమ్ అ గుడ్ యాక్టర్, ఐ కెన్ పర్ఫార్మ్, ఐఎమ్ అ గుడ్ యాక్టర్. ఇఫ్ యూ జస్ట్ సీ సినిమా యాజ్ యాక్టర్స్ అండ్ పర్ఫార్మర్స్, దిస్ ఫిల్మ్ హ్యాస్ ఎవ్రీథింగ్. బట్ నౌ ఇఫ్ యూ సీ మార్కెట్ దిస్ దాట్ చాలా క్వశ్చన్స్ రావచ్చు. బట్ the process that I chose films, I don't listen to బయట ఉన్న వాయిస్ని చాలా విన్ని it affects you a lot and it affects me a lot. I get affected. I live in anxiety. Okay, so మామూలుగా I try to cut off the outer voices. So I was like, okay, what do you want to do? If the director is so confident, if the producer is confident to put his money, డబ్బులే కదా end of the day. అవును, బిజినెస్. అంత రిస్క్ ప్రోడక్ట్ తయారు చేసి మార్కెట్లో అదే, చేసి దాన్ని his మార్కెట్ career చేసుకోవడమే కూడా. ఎండ్ ఆఫ్ ద డే మనం చేయాల్సింది. అందరికి డబ్బులు రావాలి. అండ్ వీ ఆల్సో బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ వాంట్ ద ప్రొడ్యూసర్ టు గెట్ వాట్ హీ హెస్ పుట్. ఐ ఫీల్ బ్యాడ్ ఇఫ్ దే డోంట్ గెట్. సో ఇప్పుడు ప్రొడ్యూసర్కి అంత కాన్ఫిడెన్స్ ఉంది, డైరెక్టర్ గారికి అంత కాన్ఫిడెన్స్ ఉంది అంటే నేను కూడా ఐ హ్యావ్ టు గివ్ మోర్ దెన్ 100% టు దెమ్. సో ఆ ప్రాసెస్, అది నా ప్రాసెస్. ఇప్పుడు సో మీరు చెప్పండి యువర్ ఆన్సర్ వైభవ్ గారు. సో ఎందుకు రాశి గారిని పర్లేదు రాశి గారిని సెలెక్ట్ చేసుకోండి. అది అందరికీ రాశి సింగ్ లో రాశి సింగ్ కనిపించింది, నాకు రాశి సింగ్ లో అజంతా కనిపించింది. నేనేమంటానంటే అదే, నేను అంటే ఒక ఫేమ్ ఉన్న ఫేస్ని తీసుకుంటాం కదా లేడీ ఓరియంటెడ్ అని, కానీ రాశి సింగ్ గారిని చూజ్ అలా ఆ వేలు వెళ్ళకుండా రాశి సింగ్ గారిని తీసుకోవడం. సార్ ఫస్ట్ థింగ్ నేను ఏం నమ్ముతానంటే, ఒక ఫేమ్ ఉన్న యాక్టర్ వస్తే సినిమా ఏం హిట్ అవ్వదు, మహా అయితే ఓపెనింగ్స్ వస్తే పెద్ద సినిమా అనుకుంటారు. ఫేమ్ ఉన్న యాక్టర్స్కి ఫ్లాప్లు లేవా? ఉంటాయి. మరి
దెర్ ఇస్ నో పాయింట్. మనం ఫేమ్ ఉన్న యాక్టర్ని పెట్టుకున్నా, కొత్త యాక్టర్ని పెట్టుకున్నా, లేదా రాశిలా ఒక 10 ఫిలిమ్స్ 15 ఫిలిమ్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్ పెట్టుకున్నా, మనం ఏం చెప్తున్నాం, ఎవరి ద్వారా చెప్తున్నాం, అది ఎంత బలంగా చెప్తున్నాం అనేది కౌంట్ అవుతుంది తప్ప మనం పెద్ద యాక్టర్ని పెట్టుకున్నాం, చాలా చిన్న యాక్టర్ని పెట్టుకున్నాం అనేది ఎప్పుడు కౌంట్ అవుతుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే చాలామంది నన్ను క్వశ్చన్ చేశారు, అంటే లేడీ ఓరియంటెడ్ ఫిలిం అంటే చాలా పెద్ద హ్యూజ్ స్టార్ ఉండాలి కదా, అంటే మనకు తెలిసిన పేర్లు వద్దు కానీ, అంటే నా ఫీలింగ్ ఏంటంటే ఒకప్పుడు వాళ్ళు కూడా ఇలాంటి సినిమాలు స్టార్ట్ చేసో, ట్రై చేసో, ఫెయిల్ అయ్యో, మళ్ళీ ముందుకు లేచో, పడో ఏదో చేశారు. ఎనీ పాయింట్ ఆఫ్ టైం మన లైఫ్లో ఏదైనా ఎవడు చేయండి కొత్తగా చేసి సక్సెస్ అవ్వాలంటే వీ హ్యావ్ టు టేక్ రిస్క్. అందులో ఇది లేదు. సో నేను ఆ రిస్క్ తీసుకోవడానికి రెడీ అయ్యాను. ఎందుకంటే టేకింగ్ రిస్క్ ఈజ్ ది ఓన్లీ బెస్ట్ థింగ్ ఎనీ వన్ కెన్ డూ ఇన్ దర్ లైఫ్ అని నేను నమ్ముతాను. సో అందుకని నేను తీసుకున్నాను. ఒక్కోసారి పెద్ద హీరోయిన్స్ వచ్చారనుకోండి, అది మైనస్ కూడా అవుతుంది. గర్ల్ నెక్స్ట్ డోర్గా కనపడాల్సిన వాళ్ళు ఒక ఇమేజ్ ఉన్న స్టార్ లాగా కనపడుతుంటే ఆ క్యారెక్టర్ కనపడక వాళ్ళే కనపడుతూ ఉంటారు. సో అది మైనస్ అయ్యే అవకాశం అజంతా ఉంది. కనిపించదు, ఇంకో పేరు కనిపిస్తుంది. రైట్. ఇప్పుడు నాకు హ్యాపీగా అజంతా కనిపిస్తుంది. గ్రేట్ థింగ్. భలే పాయింట్ చెప్పారు నిజంగా. కరెక్టేనండి. అండ్ మహేష్ గారు చాలా తక్కువ మాట్లాడించాం. సినిమాలో తక్కువ మాట్లాడించి, ఇక్కడ తక్కువ Actually, మాట్లాడించి, మహేష్ గారు ఇది న్యాయం. మాట్లాడతారనే ఆయనకి తక్కువ మాట్లాడే క్యారెక్టర్. ఇది న్యాయం కాదు కాబట్టి కొంచెం మాట్లాడిద్దాం ఆయన్ని కూడా. రైట్. సో గాసిప్ అంటే నా లైఫ్లో కూడా గాసిప్స్ నేను ఫేస్ చేశా. ప్రతి ఒక్కరి లైఫ్లో కంపల్సరీ ఉంటుంది. ఎక్కడో చోట ఏదో ఒక టైంలో ఎఫెక్ట్ అయి ఉంటాం. సో మీ లైఫ్లో జరిగిన గాసిప్ అది మీరు అది విని నవ్వుకునే విధంగా జరిగినా ఓకే, ఏదన్నా సరే మీ ఫేస్ చేసినటువంటి గాసిప్ ఏదైనా షేర్ చేసుకోండి. నా లైఫ్లో అంటే లైక్ విని అరే ఇలా కూడా నడుస్తుందో నా వెనకాల అని ఎప్పుడైనా అనుకున్నారా? ఆబ్వియస్లీ అండి. అంటే ఫ్రమ్ కాలేజ్ నేను చదువుకున్నప్పటి నుంచి అంటే ఎక్కువ మాట్లాడను, అలా అని తక్కువ కూడా మాట్లాడను. సో అంటే నాకు కంఫర్ట్ ఉన్న పీపుల్ తోటి నేను కొంచెం అంటే బాగా ఓపెన్ అవుతాను అనమాట. ఇంకొంచెం జర్నీ చేయాలి వాళ్ళతో, ట్రావెల్ చేస్తే మేబీ ఇంకా క్లోజ్గా మాట్లాడచ్చు. సో బ్యాక్ ఎండ్లో అంటే చూసిన వాళ్ళు ఏంటంటే సడన్గా చూసి వీడికి బాగా పొగరెక్కువరా, వీడు యాటిట్యూడ్ చూపిస్తాడు, కొంచెం ఇదిగా ఉంటాడు, సైలెంట్గా డీసెంట్గా ఉంటే ఇలా అనుకుంటారు అని అనుకుంటారు. నేనేం జనరల్గా పొగరు ఎక్కడ చూపించిన అనమాట, జస్ట్ సైలెంట్గా ఉంటాను. అవతలవాడికి ఇలా చూసినా కూడా వీడికి కొంచెం పొగరెక్కువలే, అలాంటి ఎక్కువ కొంచెం నేను వింటూ వచ్చాను అనమాట. సో రైట్. సూపర్ అండి. సో ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ అడిగి మిమ్మల్ని విసిగించకుండా ఫైనల్గా జూన్కి ముందు 26 ఉంది, జూన్కి తర్వాత 26 ఉంది. సో జూన్ అనేది కూడా 6, మొత్తానికి డేట్ భలే ఫిక్స్ చేశారు. 26/6/26. సో భలే కలిసి వచ్చింది డేట్. సో చూసారు కదా గాసిప్ మూవీ గురించి ఇవి విశేషాలు. జూన్ 26 థియేటర్స్లో మీ ముందుకు రాబోతుంది. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి ఈ సినిమా చూసి మీ రియల్ లైఫ్లో ఇలాంటి గాసిప్స్ ఫన్నీ వేలు అయి ఉండొచ్చు, కొన్ని హార్మ్ఫుల్ అయి ఉండొచ్చు, ఎఫెక్ట్కి ఎన్నో జరిగే ఉంటే ఎన్నో మీ లైఫ్ని మళ్ళీ అలా రివైండ్ చేసే సినిమా గాసిప్. కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి చూడండి. మరో షోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.